అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. ఈరోజు నేను కొరమేను చేపల పులుసు రెసిపీ చూపిస్తున్నాను. నెల్లూరు స్టైల్లో చేపల పులుసు రుచిగా రావాలంటే ఉప్పు, పులుపు, కారంతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. నెల్లూరు చేపల పులుసు ఎప్పుడూ కూడా చిక్కగా చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఏ చేపల పులుసు చేసినా కూడా చిక్కగానే చేస్తాము. చిక్కటి పులుసులో ఉడికిన చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. కేజీ కొరమేను చేప ముక్కలు రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు 2 గుప్పెళ్ళు, కొంచెం పసుపు వేసి 5-6 సార్లు మంచినీళ్ళతో బాగా కడుక్కోవాలి. రాక్ సాల్ట్ వేసి కడుక్కోవడం వల్ల జిగురులాగా ఏమైనా ఉంటే పోతుంది. పసుపు వల్ల నీచు వాసన పోతుంది. నీచు వాసన పోవడానికి మజ్జిగ కూడా వేసి కడుక్కోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్. నెల్లూరు చేపల పులుసు అంటున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేదేంటి అని అనుకోకండి. మావి నెల్లూరు, తమిళనాడు, ఆంధ్ర కాంబినేషన్స్లో ఉంటాయండి ఫుడ్. చిన్న చిన్న చేంజెస్ వల్ల మాకు ఇలా అలవాటు అయిపోయిందండి. మీకు అలవాటు లేకపోతే వేసుకోకండి. 100 గ్రాముల చింతపండు పావు గంట సేపు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి. తొందరగా అవ్వాలనుకుంటే కొన్ని వేడి నీళ్ళు కాసుకొని అందులోని చింతపండు వేసేసి 5 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. అర్జాగా చెప్పాలంటే 2 పిడికిలంతా చింతపండు నానబెట్టుకోండి. చింతపండు గుజ్జు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పప్పులోకి, రసంలోకి వాడుకోవచ్చు. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక గిన్నె పెట్టుకొని 6-7 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పొడవుగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. చేపల పులుసుకి కానీ కర్రీకి కానీ వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది. ఒక పెద్ద టమాటా కానీ 2 మీడియం సైజు టమాటా కానీ ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారపొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, లేదా పులుసుకి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోవాలి. తక్కువ తినేవారైతే రుచి చూసుకొని వేసుకోండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నెల్లూరు చేపల పులుసుకి. మేము ఏ పులుసు చేసినా ఈ పొడి కొంచెం వేస్తామండి. అందుకని నేను కొంచెం 5-6 టేబుల్ స్పూన్లు వచ్చేంత చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కడాయిలో పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు దోరగా వేయించి చల్లార్చి పౌడర్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మగ్గిన ఉల్లిపాయతో పాటు 1/2 మినిట్ వేయించుకోవాలి. ఈ పొడి వేస్తేనే చేపల పులుసు రుచి పెరుగుతుందండి. నెక్స్ట్ తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి కొన్ని వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం సెట్ చేసుకోవాలి. నిమిషం పాటు ఉడకనివ్వాలి. మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది ఎక్కువ పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పులుసులో అయినా కూడా కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఈ పొడి ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 ఎండుమిరపకాయలు దోరగా వేయించి చల్లార్చి పొడి చేసి పెట్టుకుంటే ఏ పులుసులో అయినా కొంచెం వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. నెక్స్ట్ ఈ చేప ముక్కల్ని వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి, పచ్చిదనం పోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇలాగా తెల్లగా ముక్క ఉడికినట్టుగా రావాలన్నమాట. ఫిష్ ముక్కల్ని గరిటతో తిప్పామనుకోండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి మూత పెట్టేసి అటు ఇటు క్లాత్తో పట్టుకొని ఒకసారి ఇలా మూవ్ చేసామంటే సరిపోతుంది. ఇంకో 2-3 నిమిషాలు ఉడకనిచ్చి పుల్లటి మామిడికాయ 4-5 ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసి ఒక గంట తర్వాత కనుక తిన్నామంటే చాలా బాగుంటుందండి. చేపల పులుసు చేసిన వెంటనే తినేదానికన్నా మార్నింగ్ చేసిన చేపల పులుసు ఈవినింగ్కి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మరి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ శ్రీరేఖ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.